మున్సిపల్ ఎన్నికల విభాగంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నల్గొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నల్గొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ కాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బోయవాడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. సౌకర్యాలు, ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిల్చున్నారని, పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కల్పించడం వల్ల ఈ విడత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, స్థానిక తహసీల్దార్ పరశురాం తదితరులున్నారు. ఎవరు కాల్ చేస్తున్నాం కూర్చోండి అమ్మా, మీతో కూర్చొని వర్క్ చేసుకోండి. మన పిఎస్ నెంబర్ 9 కెమెరా కొంచెం పైకి విండో క్లోజ్ చేయమని, కిటికీ ఓపెన్ ఉంది, ఆ కిటికీ క్లోజ్ చేయాలి. పిఎస్ నెంబర్ 11 రాసుకోండి. ఇది మనం చెప్పాలా విజయ్ సార్? ఇవి మనం చెప్పాలా? వెబ్కాస్టింగ్ వాళ్ళకి అంత ఐడియా వాళ్ళు చెప్పారు. గ్యాప్ 1 by 1 మున్సిపాలిటీ తీసుకొని ఏ గ్యాప్ ఉందో రాసుకొని ఏది ఎక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ మా పిఎస్ నెంబర్ 11 నెంబర్ ఉంది. కూడా పంపిస్తాను. ఇది ఓకే.